అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నేను ఇక రిటైర్ అవుతున్నా, నా కొడుకే రాజకీయం చేస్తాడు అన్న పేర్ని నాని కట్ చేస్తే ఓడిపోయాక మళ్ళీ రివర్స్ గేర్లో వస్తున్నారు. ఒక సంవత్సరం కాస్త సైలెంట్గానే ఉన్న పేర్ని నాని ఇప్పుడు రోజుకో డైలాగుతో వైరల్ అవుతున్నారు. అసలు వైరల్ అవ్వడం కోసమే మాట్లాడుతున్నారా అనే రీతిలో పేర్ని నాని కలరింగ్ ఇస్తున్నారు. తాను మాట్లాడేది షూట్ చేస్తున్నారు అని తెలిసే వివాదాస్పద డైలాగులు వదులుతున్న పేర్ని నాని ఓ స్పెషల్ స్ట్రాటజీ ప్రకారమే చేస్తున్నట్లు అనిపిస్తోంది. మొదట్లో రేషన్ బియ్యం గౌడౌన్కు సంబంధించినటువంటి కేసు ముందుకు రాగానే ఆయన అరెస్ట్ తప్పదనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొన్ని రోజులు మాత్రం పరారీలో ఉన్నారు. ఓవైపు వల్లభనేని వంశీ అరెస్ట్, జోగి రమేష్ పై కేసులు వస్తున్న సందర్భంలో కాస్త కలవరపడినట్లే కనిపించిన పేర్ని నాని ఆ తర్వాత తెర వెనక్కు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం చెలరేగిపోతున్నారు. దీనికి కారణం జగన్ కౌన్సిలింగే కారణం అంటున్నారు. అవును, నువ్వు సైలెంట్గా ఉన్నా ఎలా ఉన్నా కేసులు తప్పవన్నా, కాబట్టి నువ్వు ఫైరింగ్లోకి వస్తేనే లైమ్ లైట్లో ఉంటావు. అప్పుడే నువ్వు ఉన్నావని ప్రజలు గుర్తిస్తారు, లేదంటే మర్చిపోతారు. ఏమీ భయపడాల్సిన పని లేదు, దూకుడు చూపించు అని జగన్ కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్తున్నారు. అందుకే అప్పటి నుంచి మొదలెట్టి ఇక రప్ప నరుకుతామని అనకూడదు, చీకట్లో కన్ను కొడితే సైలెంట్గా వేసేయాలని మాట్లాడటం, చేసేయాలని చెప్పటం వైరల్ అయ్యి ఆయనపై కేసులు పెట్టాలని ఫిర్యాదులు వెళ్లేదాకా వెళ్ళాయి. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరమండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్పని చీకట్లో జరిగిపోవాలి. లేటెస్ట్ గా చంద్రబాబు వయసుపై కామెంట్ చేసి మళ్ళీ వైరల్ అయ్యారు ఆయన. ఓడిపోయాడు కానీ సావలేదని, ఆడికి 80 ఏళ్ళు వచ్చినా ఆడు ఇంకా సావలేదు. ఇక అధికారులంతా లోకేష్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు పేర్ని నాని. ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా ఇటువంటి తప్పుడు కేసులు కడుతున్న మీ పోలీసుల్ని కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ సమాజానికి తల మీద భుజాల మీద 3 సింహాలని మోస్తున్నటువంటి మీరు ఈ సమాజాన్ని నాశనం చేసేటువంటి సాంప్రదాయాన్ని అప్పచెప్తున్నారనేది మనసులో గుర్తుపెట్టుకుని తగు చర్యలు తీసుకోమని చెప్పని కూడా చెప్తూ, ఇలా ఏదైనా నిజమైన అబద్ధమైన ఓపెన్ గా ఆవేశంగా అనేస్తే చాలు మన మాట మోగిపోతాయనే కాన్సెప్ట్తో పేర్ని నాని ముందుకు వెళుతున్నారు. విచిత్రం ఏమిటంటే 2024లో కొడుకు పేర్ని కిట్టును ముందు పెట్టిన నాని ఇప్పుడు తనే కొడుకును వెనక్కు నెట్టేసి రాజకీయం నడిపించేస్తున్నారు. ఆయన దూకుడు ఎంత దాకా వెళ్ళిందంటే ఈయనపై కేసు పెట్టాల్సిందేనని, లోపల వేయాల్సిందేనని తెలుగుదేశంలో చర్చ జరిగేంత వరకు. ఇక మంత్రి కొల్లు రవీంద్ర ఈయన ప్రత్యర్థి. శత్రువు కొల్లు రవీంద్ర పైన పరుష పదజాలంతో పేర్ని నాని విరుచుకుపడ్డారు. దీంతో ఆయన కావాలనే కవ్విస్తున్నారని భావిస్తున్నారు అంతా. కొల్లు రవీంద్ర గారు ఏమన్నారండి? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మహాతల్లి, కృష్ణా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారిచే కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి. ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే, మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికిపోయి జైలుకి వెళ్ళి బీసీని మర్డర్ కేసులో పెడతారా, బీసీని జైల్లో వేస్తారా అని లబా బోరున దొంగ ఏడుపులు ఏడ్చినటువంటి ప్రస్తుత మంత్రి, అప్పటి మాజీ మంత్రి ఇది మాట్లాడతాం. లీగల్ టీమ్ స్ట్రాంగ్ గా ఉంటే చాలు, కొన్ని రోజులు లోపలికి వెళ్ళినా పర్వాలేదు, మనమైతే ఫామ్లోకి వచ్చేస్తామనేదే పేర్ని నాని కాన్సెప్ట్గా కనిపిస్తోంది. మరి నాని వ్యూహం ఫలిస్తుందా, లేక తెలుగుదేశం అందుకు విరుగుడుగా ఏదైనా వ్యూహం అమలు చేస్తే అది రివర్స్ అవుతుందా? అదే జరిగితే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో క్యాడర్ కూడా దూరమైనట్లే కనిపిస్తోంది. ఈయన దూకుడుకు ఎదురొచ్చి కేసులు ఎదుర్కొనే ధైర్యం ఉన్న క్యాడర్ ఆయన పక్కన కనపడటం లేదంటున్నారు. ఏదో ఒక కేసు పడి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాక కానీ పేర్ని నాని ఫాలోయింగ్ పెరిగేలా లేదంటున్నారు. మరి ఏం జరుగుతుందో పొలిటికల్ స్క్రీన్ పైనే చూడాలి.